ప్రమో టాక్స్ అంటండి. ఈడేటంటాడంటే నరేంద్ర మోడీ గాలి తీసాడట ట్రంప్ గడు. అది ఎలా తీసాడో ఇప్పుడు ఇటు చెప్తాడు. మనం విందాం ఒకసారి. చెప్పరా. యశ్వంత్ సిన్హా అంటే నువ్వేమో దేంతో పడుకుంటున్నావో దేంతో దొప్పించుకుంటున్నావో తెలీదు. నీకేట్రా తెలుసు మోడీ గురించి? ఏం కామెంట్లు చేస్తున్నావు నువ్వు ఇక్కడ కూర్చొని? పర్సనల్ ఇమేజ్ దెబ్బతినేస్తుందా మోడీది? ఏదో ట్రంప్ చేతిలో ఉందా అనేటటువంటి ఈ నేపథ్యంలో ఒక ఛానల్ వాళ్ళు యశ్వంత్ సిన్హాని ఇంటర్వ్యూ చేస్తే యశ్వంత్ సిన్హా చాలా భయంకరమైనటువంటి కామెంట్స్ చేశాడట నరేంద్ర మోడీ. ఏటో మరి ఆ భయంకరమైన కామెంట్స్ ఏటో చూడండి ఒకసారి. ఆయన అడిగినటువంటి దీపక్ శర్మ అనే ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్ లో ఇప్పుడు ఎందుకు ఈ ట్రంప్ ఇట్లా మాట్లాడుతున్నా సరే దీనికి సరైనటువంటి సమాధానం ఎందుకు లేదు? ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి ఎందుకు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే ఈ ట్రంప్ చేసినటువంటిది అది మోడీ నన్ను హ్యాపీగా ఉంచి తీరాలి అనడంలో అర్థం ఏమిటి? ఒకటి, వెనిజులా అధ్యక్షుడికి ఏ గతి పట్టిందో అదే గతి నీకు కూడా పడుతుందరా ఖబర్దార్ మిస్టర్ మోడీ అని హెచ్చరిస్తున్నట. మోడీ అని హెచ్చరిస్తున్నటువంటి క్రమం ఆడు ట్రంప్ గారు అన్నాడో లేదో, నువ్వేమో నీకు అదే గతి పడుతుందిరా మోడీ అని నువ్వు అన్నం ఏంటో లంచా కొడక, దొంగ లంచా కొడక, ఎరుపుకు లంచా కొడక. అన్నింటినీ కూడా హెచ్చరించి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనేటటువంటి స్ట్రాటజీ నా వ్యూహమా ఎత్తుగడ అది ట్రంప్ది అనేది పక్కన పెడితే, అలా అయితే మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాళ్ళ దగ్గర సమాధానం చెప్పొచ్చు, కానీ ఇంకా ఏదో రహస్యం ట్రంప్ చేతిలో ఉందని. ఈయన ఏమంటున్నాడంటే వచ్చినటువంటి ఇంటర్వ్యూలో, గతంలో నేను చాలా మందిని చూశాను, వాజ్పేయిని చూశాను ప్రధానమంత్రిగా, ఆయన గవర్నమెంట్ లో నేను విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశాను, ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశాను. గతంలో నాట్ ఓన్లీ వాజ్పేయి, గతంలో నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీ, వీళ్ళని కూడా పక్కన పెడితే తర్వాత వచ్చినటువంటి ఐకే గుజరాల్ గాని, చంద్రశేఖర్ గాని, దేవగౌడ గాని, ఇట్లాగా పివి నరసింహరావు గాని, మన్మోహన్ సింగ్ గాని, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు. వాళ్ళు ఎవరు కూడా దేశాన్ని ఇలా అమెరికా ప్రెసిడెంట్ ముందు తలదించుకునేటట్టుగా తలదించుకునేటట్టు చేయలేదా? మరి నెహ్రూ ఉంటుండగా చైనాతో యుద్ధం ఎందుకురా జరిగింది? మరి ఇందిరాగాంధీ ఉంటుండగా పాకిస్తాన్తో యుద్ధం ఎందుకురా జరిగింది? మరి వాజ్పేయి ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం ఎందుకురా జరిగింది? లేదు, తాము లొంగలేదు, దేశాన్ని లొంగేటట్టుగా వాళ్ళు ఎవ్వరూ చేయలేదు. చూడండి, బీజేపీలో ఒకప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి నేతగా వెలిగిన ఆయన దగ్గరికి, మరి బీజేపీలో ఒకప్పుడు అద్భుతమైన నేత అయితే ఇప్పుడు ఎవడిపి ఏం పీకుతున్నాడు రా? అప్పుడు అద్భుతమైన నేత అయితే కనీసం ఇప్పుడు ఏదో ఒక నేతగా ఉండాలి కదా, ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. ఏకలు పీక్కుని లక్కెట్టుకుంటున్నాడా ఎట్రా చెప్పరా? మోడీ ఆయన అపాయింట్మెంట్ కోసం కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. అలాంటి యశ్వంత్ సిన్హా ఇప్పుడు మోడీ గురించి ఏ ప్రధాని, అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే కాదు, ఏ ప్రధాని ఈ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా ఇంకా వేరే గవర్నమెంట్స్, వేరే పార్టీ గవర్నమెంట్స్ ఏర్పడిన సందర్భంలో కానీ వేరే ఎవ్వరూ కూడా ఈ విధమైనటువంటి స్థితికి దేశాన్ని తీసుకురాలేదు అని ఒక పాయింట్ చెప్పాడండి. ఇది చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య అనమాట. ఇంకోటి ఆయన చెప్పింది ఏమిటంటే, ఈ విధంగా సైకిల్ పడిపోవడం అనేది అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ టైంలో ఇందిరాగాంధీ ఏం చేసింది, ఎలా నిలబడింది, ఇవన్నీ కూడా ఉదాహరణలు ఆయన చెప్పి, తాను విదేశాంగ మంత్రిగా అయినప్పుడు వాజ్పేయి దగ్గరికి వెళ్లి కలిసి ఆయనకి నమస్కారం పెట్టి నేను బాధ్యతలు చేపట్టాను అని అంటే, వాజ్పేయి నాకు ఒకే మాట చెప్పాడు. అది ఏమిటంటే, ముందు నువ్వు ఇరుగు పొరుగు దేశాలతో మన దేశానికి ఉన్నటువంటి సంబంధాలని మెరుగుపరచండి, మనహీనం కాకుండా చూడండి అని నాకు ఆయన చెప్పాడు. వాజ్పేయి గాని నేను గాని విశ్వగురువు అని చెప్పేసి అదని ఇదని చెప్పని ఛాతి అని ఇట్లాంటి మాటలు మేము మాట్లాడలేదు. వాజ్పేయి చూడండి ఆ రోజున ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి, అది కీలకమైన పాయింట్ అనమాట. ఎందుకు చెప్పాడంటే, ఈ రోజున మన చుట్టూ అదేట్రా అలా చెప్పడం ఏంట్రా? మరి సంబంధాలు బలపరిచేటట్టు చూడండి అనేసి చెప్పడం అంటే అప్పటికే సంక్రాంతి పోయినాయా? విశ్వగురు అనేసి చెప్పాడా మోడీ వచ్చి? ఎవరితో చెప్పాడా? నీతో చెప్పాడా? విశ్వగురు అని నీతోని ఆ యశ్వంత్ గారితో చెప్పాడా? మీరిద్దరు కూర్చున్నారట్రా పక్క పక్కన. చెడిపోయి ఇరుగు పొరుగు దేశాలతో
సత్సంబంధాలు ఉండాలని వాజ్పేయి చెప్తే, అదే బీజేపీ గవర్నమెంట్ లో మూడోసారి ప్రధానిగా అయినటువంటి ఈ నరేంద్ర మోడీ మన చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, శ్రీలంక కాదు, టిబెట్ కాదు, భూటాన్ కాదు, నేపాల్ కాదు, శ్రీలంక కాదు, చైనా కాదు, వేటితోనూ కూడా మన సంబంధాలు దెబ్బతినిపోయి. అంతేకాదు విదేశాంగ విధానం నేబర్ కంట్రీస్ తోనే కాదు, ఇతర కంట్రీస్ తో కూడా మన సంబంధాలు ఏమీ బాగోలేదు. ఈయన హయాంలో మన దేశం నీరు మరి కాంగ్రెస్ హయాంలోనే శ్రీలంకలోని అమ్మన్ తోట పోర్ట్ కొడుతుంటే చైనా వాడు నువ్వు వెళ్ళి ఉంగిపోయారా పోర్ట్ కట్టొద్దు అనేసి. మరి పోర్ట్ కట్టిన తర్వాత అడగవా, పోర్ట్ కట్టారు ఎందుకురా అక్కడ, చైనా వాడికి ఇచ్చారు ఎందుకురా అని అడగవా? అడిగితే గొడవ రాదా అంటే అడగొద్దు అంటావరా? రేపు రేపు శత్రువుల్ని చేసుకుంటున్నాము అని చెప్పాడండి. ఒక పక్క పాకిస్తాన్ గురించి చెప్తూ ఆయన నన్ను దేశద్రోహం ముద్ర కూడా వేస్తారు వీళ్ళు, అయినా సరే చెప్తున్నాను, పాకిస్తాన్ ఏం చేసింది? చైనాతో తన సంబంధాలు ఇంకా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇంకా చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంది. అమెరికాతో ఇంకా పటిష్టమైన సంబంధాలు కొనసాగిస్తూ ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాకిస్తాన్ మార్షల్ చీఫ్ ని అక్కడికి పిలిచి లంచ్కి పిలుస్తాడు. సంబంధాలు ఎలా ఉన్నాయి? రష్యాతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి పాకిస్తాన్ ట్రై చేస్తుంది. ఆఖరికి ఒక కుంక ట్రంప్ గాడు ఏంటి అక్కడ ఆడిదేదో క్రిప్టో కరెన్సీని పెట్టుకోవడానికి ఆ ఆసిఫ్ మునీర్ గడికి ఏంటి డబ్బులు ఇచ్చి ఏంటి ఆడికి లంచం ఇచ్చి పాకిస్తాన్ లోని భూమి దొబ్బుదని చూస్తున్నాడు. అలాంటి దేశద్రోహులు మన దేశంలో లేరు. నీలాంటి ఎవడో సైనిక అధికారులాగా ఉంటే, అలాంటి పోస్టుల్లో ఉంటే నీలాంటి కుంకలకి లుచ్చగాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి. అందుకే నువ్వు ఎక్కడ ఉన్నావు రేపుక. పాకిస్తాన్ మంచి సంబంధాలు నెలకొల్పుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం? చైనా వాడు మొత్తం చుట్టుముట్టుకు వస్తున్నాడు, అందరినీ తన చేతుల్లో వాడిపెట్టుకుంటున్నాడు, నువ్వు అందరినీ చెడగొట్టుకుంటున్నావు. ఇది అంటే ఎలాంటి పరిస్థితి మనకు మోడీ తీసుకువచ్చాడు ఏమిటి అనేటటువంటిది చాలా చాలా దారుణమైనటువంటి కామెంట్స్ యశ్వంత్ సిన్హా చేశాడండి. అంతేకాదు ఏమిటండి అసలు ఎందుకు ట్రంప్ ఇట్లా మాట్లాడుతుంటుంటే రెచ్చిపోతుంటుంటే ఈయన అసలు ఏమి మాట్లాడటం లేదు, ఏంటి కారణం ఏమిటి అని అంటే దానికి ఇది అదే విషయాన్ని అంటున్నాడు కానీ అదేంటో చెప్పట్లేదు చూసారా? అంటే ఈ వీడియో లెంత్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అలాగా అమెరికాతో సంబంధాలు మెరుగుపడాలి, బాగుండాలి అని చెప్పేసి ఏదో కాస్త నెతక వైఖరి అనుసరించడం కాదు అని ఏదో ఉంది అని అంటే, ఏదో ఉందంటే ట్రంప్ టేబుల్ మీద ఏదో ఫైల్ ఉందండి. ఆ ఫైల్ తెరిస్తే ఇక ఈయన పరిస్థితి, ఎవరు మన ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితి భవిష్యత్తు లేదు, వర్తమానంలో ఏ విధమైనటువంటి రాజసంతో ఆయన వెలిగిపోతున్నాడో, గతంలో ఏ విధమైనటువంటి రాజసంతో వెలిగిపోయాడు, ఈ చరిత్ర మొత్తం భూస్థాపితం అయిపోతుంది, దేశంలో అపఖ్యాతి పాలైపోతాడు, ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి సీక్రెట్ ఏదో ట్రంప్ చేతిలో ఉంది. మన ఫైల్స్ ఏ ఫైల్స్ రకరకాలుగా వైరల్ అయ్యాయో అది కనిపెట్టేసాడు లండి కొడుకు. ఆడే ట్రంప్ గడే పిస్టన్ ఫైల్స్ లో ఇరుక్కొని నానా సంఖ్య లాగుతున్నాడు. ఆ టేబుల్ మీద అంటే ఏదో ఫైల్ ఉండిపోయిందట. మరి నువ్వు యశ్వంత్ సిన్హా గారు ఆ ఇంటర్వ్యూ చేసినోడు హిందూ పేపర్ వాడు వెళ్ళి లైన్ గా ఒంగోని ట్రంప్ గారి దగ్గర ఆ పేపర్ ఫైల్ తెచ్చివలసింది కదరా, మన దేశ భవిష్యత్తు ఉండిపోయింది అంటున్నావు కదా, లేకపోతే మోడీ భవిష్యత్తు ఉండిపోయింది, మోడీ జాతకం అంతా అందులో ఉండిపోయింది కదా, తీసుకురావాల్సింది కదా లంబడి కూడా. చాలా విషయాలు చెప్పాడు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు చూసుకోండి. వెనిజులా విషయం ఎందుకు, ఒక పక్క వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయి తమ దేశంలో బందీగా పెట్టి ఇంకో పక్క నీకు హెచ్చరిక చేస్తుంటే నీకు అదే గతి పడుతుందని కదా. సో మొత్తం అమెరికా ముందే నీనాడు పనికిమాల లంబడి కొడుకులు ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది రా అలాంటిది ఏంటి. కానీ మీలాంటి లంబడి కొడుకులు ఎదుర్కోవడానికి మాలాంటి వాళ్ళు ఉన్నాం ఏంటి. అమెరికా కాదు తాత వచ్చినా ఏం పేకలేరు, మీరు పగటకల్లు మానుకొని గొద్ద మోసుకొని కూర్చోండి లంచా కొడకల్లారా. బలహీనం చేసేస్తున్నాడు. మరి ఏమిటండి వాజ్పేయి గవర్నమెంట్ లో ఆ విధంగా వాజ్పేయి లాంటి మహానుభావుడు బీజేపీ ప్రభుత్వానికి అధినాయకుడిగా ఉన్నటువంటి వాడు, మరి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఏంటి? మరి మోడీ అసలు మోడీ ఏం కోరుకుంటున్నాడంటే, మోడీ కోరుకునేది ఏమీ లేదండి. మోడీ పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించాలి. ఏరా విజయం సాధించడం తప్ప? విజయం సాధించాలి అనుకోవడం తప్ప? పిచ్చపొలక. మరి నీ పప్పుగాడు ఏంట్రా చేస్తున్నాడు? పప్పుగాడు దేశాలంతా తిరుక్కొని పిచ్చ వాగుడంతా వాగుతుంటే ఏం చేస్తున్నారా? కాంగ్రెస్ పెంట తినకపోతే ఉండలేవరా లంచా కొడక? ఆయన ఏదో ఒక రకంగా బండిని తిమ్మి చేసి ఏ రకంగా అంటే మనం చూస్తున్నాం కదా, రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి ఎన్నికల విధానం మీద. ఏదో ఒక విధానాన్ని అనుసరించి ఎన్నికల్లో విజయం సాధించడం అనేది కేవలం ఏదో విధంగా ఏట్రా చేస్తాడు. ఇట్రా
ఏం చేస్తాడురా ఏదో విధంగా? ఏ విధంగా చెప్పరా? ఏమనంటే ఈవీఎం అని అంటావు కదా, ఇతను మించి నీకేట్రా జాత అయింది లంజా కొడక? అంతకు మించి ఇంక ఏమీ లేదు అని చెప్పేసి ఆఖరికి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా అన్ని దేశాలకి మన దేశ ప్రతినిధుల్ని పంపించి ప్రచారం చేసుకొని వచ్చిన ఏ ఒక్క దేశం మన దేశంతో స్టాండ్ అవ్వలేదు. మన పక్కన నిలవడానికి ఎవరు కూడా రెడీ కాలేదు. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని చెప్పి యశ్వంత్ సిన్హా చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు. చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసాడండి. చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసాడు. చూడండి, మీరు నేను చేసింది కాదట, యశ్వంత్ సిన్హా. అంటే యశ్వంత్ సిన్హా చెప్తే ఇంక తిరగలేదు, అంతే, వినాల్సిందే. ఆడు చెప్పాడు, ఈడు వీడియో చేసాడు, ఇంక తిరగలేదు. పక్కన పెట్టొచ్చు. యశ్వంత్ సిన్హా లాంటి వ్యక్తి చేశాడు కాబట్టి ఈ వ్యాఖ్యలకి చాలా విలువ ఉంది. అటు తన పరువు పోతుందా ఉంటుందా, తన రహస్యం ఏదో బయటపడుతుందా లేదా అనేది కాదు, మొత్తం భారతదేశం పరువే పోతుంది ఈయన వల్ల అని చెప్పి యశ్వంత్ సిన్హా చాలా బాధ వ్యక్తం చేశాడు. తనను తాను బహుత్ మజబూత్ నేత అని అనుకున్నాడు కానీ చాలా కష్టపడి తన ఇదండి ఈ పనికిమాలినోడు మాట్లాడిన పనికిమాలిన మాటలు. ఏమీ లేదు, ట్రంప్ గారి టేబుల్ మీద ఏదో ఫైల్ ఉందట, అది ఈడు చూసి వచ్చాడు, ఈడును యశ్వంత్ సిన్హా గారు చూసి వచ్చారు. అది పెడితేనట ప్రభుత్వం మన నరేంద్ర మోడీ పరుగు పోతుందట అది.